విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండ తామరపల్లిలో ఘనంగా సిరిమాను చెట్టు సేకరణ జరిగింది। ఈ కార్యక్రమానికి మంత్రి కొండంపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు। ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సిరిమాను ఇరుసుమానుల సేకరణ ఘనంగా చేపట్టారు। ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తామంటున్న మంత్రి శ్రీనివాస్తో విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్। ఉత్తరాంధ్రలో ఆరాధ్య దైవం శ్రీలు తల్లిని శిఖరాగ్రాన్ని చూపించే సిరిమాను సేకరణ ఈరోజు ఘనంగా జరుగుతుంది। విజయనగరం జిల్లా కొండ తామరపల్లి ఈ గ్రామంలోని ఈరోజు సిరిమాను సేకరణ జరుగుతుంది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు గజపతినగరం శాసనసభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు। ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది సార్। ఈరోజు ఉత్తరాంధ్రలోని ఈ పండుగ ప్రత్యేకం అని చెప్పాలి। ఈరోజు సిరిమాను సేకరణ కార్యక్రమం ఎలా ప్రారంభం? ఈరోజు అంటే మనందరికీ తెలుసు పైడితల్లమ్మ తల్లి మన ఉత్తరాంధ్ర ఇలవెల్పు ప్రతి అందరూ కూడా ఆరాధ్య దైవం కింద ప్రతి కుటుంబం కూడా భావిస్తే తల్లి ప్రతి సంవత్సరం కూడా మనం పైడితల్లమ్మ వారి సిరిమానోత్సవం భారీ స్థాయిలో అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొంది అందరూ కూడా వెళ్తూ ఉంటారు। అలాగే ముఖ్యంగా గవర్నర్ గారు మన ఆస్థానటువంటి మాన్సాస్ చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా వాళ్ళ కుటుంబ ఆనవాయితీ ప్రకారంగా చాలా సంవత్సరాలుగా ఈ పండుగని భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది। మరి అలాగే ప్రభుత్వం కూడా దాంట్లో భాగమై తీసుకువెళ్తూ ఉంది। గత సంవత్సరం దీన్ని ప్రభుత్వ పండుగ కింద గుర్తించి దాన్ని ఈరోజు చేయడం జరిగింది। అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా అమ్మవారు తామరాపల్లి గ్రామం గంట్యాడ మండలంలో రావడం చాలా అదృష్టం కింద భావిస్తున్నాం। ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులు కానీ మా మండలంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ అందరం కూడా కలిసికట్టుగా దీనిలో భాగస్వామ్యమై ఈరోజు సుమారు 8:25 నిమిషాలకి దీన్ని ప్రారంభం చేసి ఈరోజు సుమారు 1 గంటకి పూర్తిగా దాన్ని రెడీ చేసి అమ్మవారి సిరిమానుని దగ్గరుండి వైభవంగా ఊరేగింపుతో విజయనగరం వెళ్తుంది। సో ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అధికారులు కానీ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ దాంతోపాటు మా ప్రజానికం అందరూ కూడా వైభవంగా తీసుకెళ్ళడానికి కార్యాచరణ చేయడం జరిగింది। అయితే ఇది ప్రత్యేకమైన పండుగ। ఈ పండుగకి అయితే మీరు ఇప్పటికొచ్చి సమీక్షలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు। అయితే ఈ పండుగని ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? వాటికి ఎటువంటి ఏర్పాట్లు చేద్దాం ప్లీజ్ సార్? అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది। మనకు తెలుసు విజయనగరం ఉత్సవం అని చెప్పి మనం గత సంవత్సరాలుగా చేస్తున్నాము। ప్రతి సంవత్సరం కూడా మనం కళాకారులను కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కానీ లేకపోతే క్రీడాకారులను కానీ మరి అలాగ ఉన్నటువంటి యూత్ ఫెస్టివల్ ఏదైతే అనుకుంటామో ప్రతి సంవత్సరం చేయడం అవుతుంది। 5, 6, 7వ తారీఖున యూత్ ఫెస్టివల్ ప్రారంభమై సిరిమానోత్సవంతో ఎండ్ అవుతుంది। ఈ 3 రోజులు కూడా ప్రజలు అందరూ కూడా మమేకమై కుటుంబాలతో వాళ్ళ చుట్టాలతో సరదాగా ఆహ్లాదకరమైన వాతావరణంతో పండుగ వాతావరణం, ఎందుకంటే దసరా తర్వాత మొదటి మంగళవారం దసరాతో నుంచి మొదలుకొని అమ్మవారి సిరిమానోత్సవం వరకు కూడా ఒక పండుగ వాతావరణం విజయనగరం జిల్లాలో ఉంటుంది। ప్రజానికం కూడా అలాగే దాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే। అయితే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కన్నా భారీగా ఏర్పాట్లు చేస్తున్నాము। వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము। అటు ఎటువంటి ఇబ్బంది లేకుండా యంత్రాంగం చేస్తున్నాము। సో అన్ని రకాలుగా రేపు పండుగ బాగుంటుందనే విషయం తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా రమ్మని కోరుకున్నాం। ధన్యవాదాలు। ఇది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర సిరిమాను సేకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలాల మధ్య నడుస్తుందని చెప్తున్నారు। అయితే దీని మీద ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము। వివిధ శాఖల అధికారులు కూడా దీనికి హాజరయ్యారు। అయితే అటవీ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ సమన్వయంతో చేసుకుని ఈ సిరిమాను సేకరించి దీనిని విజయనగరం అమ్మవారి ఆలయం సిరిమాను అక్కడ చేర్చి దీన్ని సిరిమానుగా మలిచి సిరిమానోత్సవంలో పాల్గొంటున్నారు। దీనికి ఇప్పటికే పూర్తిగా స్థాయిలో సమీక్షలు కూడా ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు। కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి।